పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇచ్చిన మణికంఠ. ఫస్ట్ వీక్ లోనే నామినేషన్లు ఘాటుగా మొదలై అంతే స్థాయిలో పూర్తయ్యాయి. అందరూ మణికంఠ గేమ్ పైనే టార్గెట్ చేశారు. అతడి వ్యవహార శైలిపై అనేక మంది ఫిర్యాదులు చేశారు. అయితే తన జీవితం గురించి ఆయన చెప్పుకునే విధానం, తన లైఫ్ లో విషాదాల గురించి పదే చెప్పుకోవడం కాంట్రవర్సీగా మారింది. నామినేషన్ ప్రక్రియ అనంతరం మణికంఠ బోరున ఏడ్చాడు. చూస్తూ సగం జీవితం అయిపోయింది, మార్చుకోవాలన్నా మార్చుకోలేను అంటూ ఏదేదో ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు మణికంఠ. ఇంతలో నిఖిల్, యాష్మి, సీత వచ్చి మణికంఠను ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ మనోడు అసలు ఆపనే లేదు. నాకు దిక్కు లేదబ్బా, నా వల్ల కావడం లేదు, నా బాడీ నాకు సహకరించడం లేదు, బ్రెయిన్ లో మిలియన్ ఆఫ్ థాట్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నన్ను అందరూ నెగిటివ్ పర్సన్ గానే ట్యాగ్ వేస్తే నా దగ్గర ₹1 కూడా లేదు, బ్రెయిన్ పెట్టి ఆడు అంటున్నారు. కానీ మొత్తం అంతా బయటకు వచ్చేసింది నిఖిల్. ఐఎమ్ డన్, ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా నేను ఉండలేను అంటూ తన విగ్గు తీసి పక్కన పెట్టేశాడు మణికంఠ. వారిని ఇది విగ్గా అన్నట్టు అందరూ అవాక్కయ్యారు. ఇక ఇలా కాదని మణికంఠను కన్ఫెన్షన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. అప్పుడు కూడా మణికంఠ అసలు తగ్గేదేలే అన్నట్టు ఏడుస్తూనే ఉన్నాడు. నా భార్య నాకు కావాలి, నా అత్తమామల దగ్గర గౌరవం కావాలి, నా స్టెప్ ఫాదర్ నాకు మళ్ళీ కావాలి, నా పిల్ల నాకు కావాలి, నా మీద కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. దీనికి ఏం చెప్పాలో తెలియక మీరు అనుకున్నది సాధించడానికే మీరు ఇక్కడికి వచ్చారు. ఇంత త్వరగా మీ ధైర్యాన్ని కోల్పోతే ఎలా? కొన్నిసార్లు మన బలాన్ని మనమే గమనించలేకపోతాం. నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే నువ్వు బలవంతుడివి కాబట్టే. నీలో ఉన్న బలం నీకు తెలియాలంటే నువ్వు నిన్ను నమ్మాలి అంటూ బూస్ట్ డైలాగులు కొట్టాడు. అయితే ఇది జరుగుతున్న సమయంలో బయట ప్రేరణతో మణిబాబు గురించి శేఖర్ భాష చెప్పిన ఓ మాట భలే సూట్ అయింది. ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్లారు, అవతలోడు బాణాలు వేస్తుంటే నువ్వు వేయడానికి లేదు, నా ఫ్లాష్ బ్యాక్ ఇది అంటావా నువ్వు అంటూ శేఖర్ వేసిన ఒక్క డైలాగు మణికంఠ గేమ్ ప్లాన్ మొత్తాన్ని చెప్పేసిందన్నమాట.